నెహెమ్యా చక్కటి వర్తమానం చెప్పాడు, అభినందిస్తూ ఉన్నాను. వచ్చే వారం మనకు తిరిగి లివింగ్స్టన్ ఆరాధన వర్తమానం చెప్తాడు. ఆ తర్వాత వారం ఎబినేజర్ గారు వర్తమానం చెప్తారు. ఒక్కొక్క వారం మన పిల్లలు ఇంకా సిద్ధపడితే, ప్రేమ లాంటి వాళ్ళు ఇంకా నిజంగా సిద్ధపడి మేము కూడా దేవుని సేవలో వాడబడాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని ప్రేమను వెల్లడి చేయాలనుకునే వాళ్ళు సిద్ధపడండి. వచ్చి నేర్చుకోండి. మొదట వచ్చి నేర్చుకొని ఆ తర్వాత మీరు వాక్యం చెప్పండి. నేను నిన్న చెప్పాను, నేను ఎక్కడ షారోన్ వాళ్ళ ఇంట్లో ఎఫ్ఎఫ్రా నేర్చుకున్నాడు కాబట్టే నేర్పాడు అనే సంగతి ఎఫ్ఎఫ్రా జీవితంలో నుంచి చెప్పాను. జీవితంలో మనం నేర్చుకుంటే ఇతరులకు మనం నేర్పుతాం. మనమే నేర్చుకోకపోతే నేర్పడం అనేది జరగదు. అందుకని ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి మొదట. అందులో ఇది ఆత్మ సంబంధమైన మాటలు కనుక దీన్ని ప్రత్యేకంగా మనం నేర్చుకోవాలా. ఇదేదో స్క్రూ తిప్పి ఏదో దానికే చాలా తర్ఫీదు అవసరం. మరి ఇలాంటిది ఆత్మ సంబంధమైనవి నేర్చుకోవాలంటే చాలా జ్ఞానంతో, ఓపికతో, సహనంతో నేర్చుకునేవి ఉంటాయి. భరించాలి. ఇవన్నీ మనం చేయగలిగితే దేవుడు తప్పకుండా మనకు నేర్పుతాడు. దేవుడు అలాంటి కృప మన సహవాసంలోని మన యవ్వన బిడ్డలు అందరికీ దయచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి బిడ్డలు లేచి నిలబడి వాక్యం చెప్పగలిగిన స్థాయి రావాలి మన బిడ్డలకి. దానికి ముందు పరిచర్య చేసే స్థాయి రావాలి, దానికి ముందు నేర్చుకునే స్థాయి రావాలి. అన్ని విషయాలు మన బిడ్డలు ఫలించాలని కోరుకుంటున్నాను. రండి వాక్యం దగ్గరికి వెళ్దాం. కొద్దిసేపు వాక్యం చెప్తాను. 135వ కీర్తన 135వ కీర్తన 6వ చరణం. ఆకాశమందును భూమి అందును సముద్రమందును మహాసముద్రం అన్నిటి అందును ఆయన తనకిష్టమైనది జరిగించును. ఆయన తనకిష్టమైనది అంతయు జరిగించువాడు. ఆయన తనకిష్టమైనది అంతయు జరిగించువాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనంలో మన కంటత వాక్యం, దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరుగుతున్నాడు అనే మాట. దేవుడి చేత ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లలకు ఇక్కడ అంటాడు ఆయనకిష్టమైనది అంతయు జరిగిస్తాడు. ఇది మొదట మన మనసులోకి రావాలా. దేవుడు తనకిష్టమైంది మన జీవితాల్లో జరిగిస్తాడు. 2, సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగిస్తాడు. సమస్తం జరిగించి మేలు కొరకు జరిగిస్తాడు. అయితే ఇక్కడ కండిషన్ ఒకటి ఉంది. ఏంటిది ఆ కండిషన్ అంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారికి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారికి. దేవుని చేత ఏర్పాటు చేయబడకపోతే ఆయనకిష్టమైంది నీ జీవితంలో చెయ్యడు. దేవుని చేత ఏర్పాట్లో మనం లేకపోతే మేలు కొరకు సమస్తం జరిగించి చేయడు. ఈ 2 మాటలు మనసులో పెట్టుకోండి. నీ జీవితంలో మేలు కొరకు సమస్తం సమకూర్చి దేవుడు చెయ్యాలి అని అంటే నువ్వు దేవుని ఏర్పాట్లోకి రావాలా. దేవుని ఏర్పాట్లోకి నువ్వు వచ్చి కూర్చోవాలా. దేవుని ఏర్పాటు అందరి మీద ఉంది, ప్రపంచం అందరి మీద ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలో ప్రేమించిన వారిలో నువ్వు నేనున్నావు. ఇందులో మళ్ళీ ఫిల్టర్ చేస్తాడు ఆయన. ఫిల్టర్ చేసి ఎవరెవరిని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందో వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఏర్పాటులో మనం ఉంటే మన జీవితంలో దేవుడు ఏం చేయాలన్నా అది చేసే దేవుడు, మేలు కొరకు జరిగించే దేవుడు. నేను ఈరోజు 3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా ఆలోచన ఏంటంటే, ఈ వర్తమానం చెప్పే ముందు నా ఆలోచన ఏంటంటే, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు అనుకో, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన, అదేదన్నా కానీ, యాక్సిడెంట్ అయిందా, అనారోగ్యం వచ్చిందా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయా, మానసిక ఒత్తిళ్ళు వచ్చినాయా, మన పిల్లల వల్ల మనం డిస్టర్బ్ అయ్యామా, మనం కోరుకున్నది ఏది మనం దొరకట్లేదా, ఏమన్నా కానివ్వండి, అది
జీవితంలో మనకు దేవుడు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఇచ్చాడు, 70-80 ఏళ్ళు వయసు ఇచ్చాడు. ఈ వయసు అంతట్లో దీని జీవితకాలం, ఈ జీవిత కాలంలో నువ్వు దేవుని ఏర్పాట్లో ఉండి దైవికంగా ఉండగలిగిన నీ పరిస్థితుల్లో ఏ సంఘటన జరిగినా, అది ఏ సంఘటన అయినా, 1-2 నేను చెప్పడంలా, అది ఏ సంఘటన జరిగినా దేవుడు దాన్ని నియంత్రించగలడు. దేవుడు దానిని నియంత్రించగలడు. నియంత్రించగలడంటే, నియంత్రించగలడు అంటే అర్థం ఏంటి? కంట్రోల్లో పెట్టుకోగలడు. దేవుడు తన కంట్రోల్లో పెట్టుకొని నీకు మేలు కొరకు జరిగిస్తాడు. అది ఏదైనా సరే ఆయన కంట్రోల్లో పెట్టుకుంటాడు. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే నీకు నీ జీవితంలో జరిగే ఏ సంఘటననైనా తన కంట్రోల్లో పెట్టుకొని నీకు మేలు జరిగించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇది మీ బుర్రలోకి రానివ్వండి, మీ మైండ్లో నిలవనివ్వండి. అది మనకు ఆశీర్వాదం. సో దేవుడు నీ జీవితంలో, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీ జీవితంలో మేలు చేయాలన్నా, దేవుడు నీ జీవితంలో తనకిష్టమైంది చేయాలన్నా, తనకిష్టమైనదంతా నీ జీవితంలో చేయాలన్నా నువ్వు నేను దేవుని ఏర్పాట్లోకి వచ్చి కూర్చోవాలా. పిల్లలకు కాలేజెస్ వెతుకుతున్నాం మనం. ప్రేమ్ కొరకు హైదరాబాదులో కాలేజీలు తెగ వెతికారు పిల్లలు. ఆఖరికి వెతికి ఒక కాలేజీలో డబ్బు కూడా కట్టారు. అంతకంటే ది బెస్ట్ కాలేజ్ ఉంది అని అనగానే అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి మరో కాలేజీలోకి వెళ్ళి ఆ కాలేజీలో చేరాడు. ఎందుకు చేరాడు? ఏది ది బెస్టో దాన్ని చూజ్ చేసుకోవడం, దాన్ని మనం ఎన్నిక చేసుకోవడం అనేది మనది. భూమి మీద దేవుణ్ణి ఎన్నిక చేసుకునే పని మనది. దేవుడు ఈయన దేవుడు అని అనుకుంటే అక్కడికి వచ్చి ఆయన జాయిన్ అవుతే, ఓహో నన్ను నమ్మి నా దైవత్వాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు కనుక నేను కూడా వాళ్ళని నా కొరకు ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళ జీవితంలో నాకు ఇష్టమైందంతా నేను చెయ్యాలి, వాళ్లకు మేలు కొరకే చెయ్యాలి అనే ఆలోచన దేవునికి వస్తుంది. నువ్వు ఏదైతే జీవితంలో ది బెస్ట్ కోరుకొని మంచిదాని వెంట నువ్వు ప్రయాణం చేస్తున్నావు, భౌతిక సంబంధమైన ఒక చిన్న స్కూల్ దగ్గర కాలేజీ దగ్గర నువ్వు ఇన్ని చక్కటి ఆలోచనలు, ఆఫ్టర్ ఆల్ నర్సరీలో చేరేటప్పుడు కూడా, ఎల్కేజీలో చేర్పించేటప్పుడు కూడా నువ్వు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు నీ పిల్లల కోసం. ఆఫ్టర్ ఆల్ ఎల్కేజీ, అక్కడ కూడా శ్రద్ధ తీసుకొని ఈ స్కూల్ బాగుందా, ఈ స్కూల్ బాగుందా, ఈ స్కూల్ బాగుందా. చిన్న పిల్లోడు, వాడికి ఏబిసిడీలే ఇంకా రాలేదు, ఏబిసిడీలు కూడా రాని పిల్లవాడి కోసం నువ్వు ఇంత శ్రద్ధ తీసుకొని ది బెస్ట్ స్కూల్ని నువ్వు చూజ్ చేసుకుంటున్నావు. కానీ జీవితంలో ది బెస్ట్ దేవుళ్ళు అనబడిన భారతదేశంలో 3 కోట్ల మంది భారతీయ దేశంలో 3 కోట్ల మంది తెలంగాణ ప్రజల కంటే ఎక్కువ దేవుళ్ళున్న భారతదేశంలో నువ్వు ఏ దేవుని చూజ్ చేసుకుంటున్నావో, ఏ దేవుని వెంట నడవాలనుకుంటున్నావో, ఏ దేవునిలో నువ్వు ఎదిగి ఫలించాలని అనుకుంటున్నావో, ఏ దేవుడు నీకు ఆయనకి ఇష్టమైంది నీకు మేలు జరిగించే దేవుడని నువ్వు నమ్ముతావో, నువ్వు అక్కడికి వచ్చి కూర్చో. నేనంటాను, యేసుక్రీస్తు వంటి దేవుడు ఈ భూమి మీద అలాంటి వాడెవరు లేరు. ఇది నిజం. అలాంటి దేవుణ్ణి నువ్వు చూస్ చేసుకొని వచ్చి కూర్చో. దేవుడు ఇప్పుడు నిన్ను చూస్ చేసుకుంటాడు, నిన్ను ఎన్నుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక్క మనిషివే దేవుణ్ణి నువ్వు చూడలేని పరిస్థితుల్లో ఉంటే మరి దేవుడు నిన్నెందుకు చూడాలి? నేను కాంట్రవర్స్కి వెళ్ళటంలా, కానీ ఒక సత్యంలోకి నిన్ను నడిపించాలని ఆశపడతా ఉన్నాను. దేవుని వద్దకు నువ్వు రా. యాకోబు పత్రికలో ఉంటాడు, నువ్వు దేవుని వద్దకు రా, అప్పుడు ఆయన నీ వద్దకు వచ్చును. మొదట నువ్వు దేవుని దగ్గరికి రా, ఆ తర్వాత దేవుడు నీ దగ్గరికి వస్తాడు. కడుపు నొప్పి లేస్తే నువ్వు వెళ్తావు డాక్టర్ దగ్గరికి, డాక్టర్ నీ దగ్గరికి రాడు. ఆఫ్టర్ ఆల్ డాక్టరే నీ ఇంటికి రాడు. ఆయనకున్న పరిధెంత? ఒక హాస్పిటల్లో ఆయన పరిధెంత? ఒక గది. ఆ గదిలో ఆయన చదువెంత? ఏదో ఒక డిగ్రీ. అలాంటి ఒక డిగ్రీ కలిగినటువంటి డాక్టరే నీ దగ్గరికి రావట్లే, సృష్టికర్త అయిన దేవుడు నీ దగ్గరికి రావాలని ఆశపడడం ఏమి?
కడుపు నొప్పి లేస్తే కడుపు నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, కన్ను నొప్పి లేస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, కార్డియాలజీ అయితే అక్కడికి వెళ్తున్నావు, గైనకాలజీ అవుతే అక్కడికి వెళ్తున్నావు. రకరకాలు ఏ డాక్టర్ని వాళ్ళని చూజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మనం ప్రతిదానికి మనకు ఒక అవగాహన ఉంది, మనకు ప్రతిదాన్ని అవగాహన చేసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మనం వెళ్తున్నాం. వాడే ఏ డాక్టర్ని ఇంటికి రావట్లా. కానీ దేవుడు నీ ఇంటికి రావాలని నువ్వు ఎందుకు అనుకుంటావు? నువ్వు దేవుడి దగ్గరికి రా, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. నువ్వు దేవుణ్ణి ఏర్పాటు చేసుకొని కూర్చో, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు ఒక్కసారి వన్స్ ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆయనకిష్టమైంది నీ జీవితంలో జరిగిస్తాడు. నీకిష్టమైంది కదా, ఆయనకిష్టమైంది జరిగిస్తాడు. జరిగించేది నీ మేలు కొరకే జరిగిస్తాడు. ఈ 2 మాటలు మనసులో పెట్టుకోండి. ఈ వాక్యాన్ని మొదటి తీసుకొస్తాను. నేను ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఆదికాండం 41వ అధ్యాయంలోకి రండి. నేను 3 సందర్భాలు మీ ముందు ఉంచుతాను. ఆదికాండం 41వ అధ్యాయం 1వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఆదికాండం 41వ అధ్యాయం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములు మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటు ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచిచుండెను. నేను చెప్తాలేమ్మా, చదివితే లేట్ అవుద్ది. నేను చెప్తానన్నా. ఈ ప్యాసేజ్ మీకు తెలుసు, నేను మళ్ళీ చెప్తాను. ఫరో గారు ఒక కలగన్నాడు. ఫరో ఐగుప్తు రాజు, అన్యరాజు ఐగుప్తు రాజు. అతడు అన్యుడు. ఓ రోజు కలగన్నాడు. ఆ కలలో 7 బలిసిన ఆవులు వచ్చినాయి. అదే కలలో 7 బక్కచిక్కిన ఆవులు వచ్చినాయి. 7 బలిసిన ఆవులు, 7 బక్కచిక్కిన ఆవులు. ఇప్పుడు బక్కచిక్కిన ఆవులు ఈ బలిసిన ఆవుల్ని మింగేశాయి. ఇది ఆయనకు వచ్చిన కళ. ఆ తరువాత పొలంలోకి వెళ్ళాడు. ఆ పొలంలో 7 బలమైన వెన్నులు వచ్చాయి. వెన్నులు గల కంకులు, వెన్ను వేసిన మంచి బలమైన పుష్టి గల 7 వెన్నులు కదా వచ్చి 7 ఉన్నాయి. అవి కూడా 7. ఆ తర్వాత పీల వెన్నులు వచ్చినాయి 7. ఈ పీల వెన్నులు ఈ బలమైన వెన్నుల్ని మింగేశాయి. కలగని దిగ్గున లేచి కూర్చున్నాడు. దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిపించాడు. ఏంటి ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పలా, ఎవరు సాహసించలా. అప్పుడు జైల్లో ఉన్న యోసేపు గారిని ఆ పానదాయకుల అధికారి అయ్యా నాకు అప్పుడు కల వచ్చినప్పుడు ఆయనే చెప్పాడు, కల యొక్క భావం చెప్పాడు. నువ్వు 3 రోజులు మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్తావు, 3 రోజుల్లో వాడు చచ్చిపోతాడు, నువ్వు బతుకుతావని చెప్పాడు. నాకు గుర్తుంది. ఇదిగో పలానా జైల్లో పలానా యోసేపు అనే కుర్రోడు ఉన్నాడు అని పిలిపిస్తే చెప్పేస్తాడు. దేవదూతల ఆత్మగలవాడు అన్నాడు. పిలిపించండి అన్నాడు. జైల్లో నుంచి విడుదల చేశారు. తీసుకొచ్చి రాజు ముందు నిలవబెట్టారు. రాజు ముందు నిలవబెట్టిన తర్వాత అయ్యా నాకు 7 ఆవులు 7 కంకుల కలొచ్చింది. అది బక్కసిక్కిన ఆవులు వాటిని మింగేశాయి, పీల కంకులు వీటిని మింగేశాయి, వెన్నులు మింగేశాయి. ఇది కళ నాకు అర్థం కావట్లేదు, ఏమి అర్థం కావట్లేదు అని అంటే ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకొని ఆ కళ యొక్క భావాన్ని రాజు గారికి చెప్పాడు. ఇప్పుడు ఆ కళ యొక్క భావాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, రాజా 7 సంవత్సరాలు బాగా సమృద్ధిగా పంట పండుతుంది. 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుద్ది. 7 ఏళ్లలో ఏ కొరగు ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుందండి అని చెప్పాడు. చెప్పి మరొక 7 సంవత్సరాలు కఠినమైన కాలం వస్తుంది. ఎంత అంటే నీటి చుక్క కూడా దొరకనటువంటి కాలం, భయంకరమైనటువంటి కాలం వస్తుంది. ఆ 7 సంవత్సరాలు ముందు సమృద్ధి, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు కాలం, భయంకరమైన కరువు కాలం వస్తుంది అన్నాడు. మరి ఏం చేయమంటావు అయ్యా, ఈ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏం చేయమంటావు? అప్పుడే రాజే అడిగాడు యోసేపుని. అడిగితే ఏం చేయమంటావు చెప్పు అని అడిగితే
అప్పుడు యోసేపు చెప్పాడు, అద్భుతమైన సొల్యూషన్ చూపించాడు. ఏంటనంటే, ఏ 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట పండుతుందో, పట్టిందల్లా బంగారం అవుతుందో దాన్ని దాచిపెట్టాలి. గోదాములు విప్పుదాం, పెద్ద పెద్ద కొట్లు కట్టిద్దాం, వాటిల్లో పండిన ధాన్యం ఏదైతే సమృద్ధి ఉందో వాటన్నిటిని స్పేర్ చేద్దాం, వాటిని దాచిపెడదాం. 7 ఏండ్ల పంటని ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ కొని జాగ్రత్త చేద్దాం. ఆ తర్వాత 7 ఏండ్ల కరువు కాలం వస్తుంది. ఆ కరువు కాలంలో దాచిని ధాన్యాన్ని వాడదాం. దీనికి దానికి మ్యాచ్ అవుద్ది, సరిపోద్ది అని సలహా ఇచ్చాడు. ఇది ఎవరు చేయాలి? ఇతడు దాసుడు, ఇతడు బానిస. ఆ దేశంలో 20 వెండి రూకలకు అమ్ముకొని అమ్ముడు పోయిన బానిస ఇతను. అయితే దేవదూతల ఆత్మ కలిగిన వాడు. ఎప్పుడైతే ఈ సలహా చెప్పాడో, మరి ఎలాగా అనంటే ఆయనే చెప్పాలి ఇప్పుడు. అప్పుడు అన్నాడు, రాజు అన్నాడు, ఇంకందరికీ ఎందుకు నాన్న, ఇంత జ్ఞానం గలవాడివి, నువ్వే అధికారం తీసుకో, నువ్వే ఈ పని చెయ్యి. ఇదిగో నీకు ఉంగరం పెడుతున్నాను, రాజ ఉంగరం పెడుతున్నాను, నీ మెళ్ళలో గొలుసేస్తున్నాను, ఇదిగో రథం సిద్ధం చేశాను. నువ్వు ఆర్డర్ ఇస్తే ఒక్కడు చెయ్యి లేపడానికి కానీ కాలు లేపడానికి అవకాశం లేదు. ఫరో తర్వాత నువ్వే ఫరో అంతటి వాడివి, నీకు రాజ్యాధికారం ఇస్తున్నాను, నడు. ఈ పని 7 ఏళ్లలో నువ్వు ముగించాలా. 14 ఏళ్లలో ఈ పని నువ్వు ముగించే బాధ్యత నీ మీద పెడుతున్నాను అన్నాడు. బాగుంది. టకా 7 సంవత్సరాలలో ఏం చేయాలో చేశాడు. మరి 7 సంవత్సరాల్లో ఏమి చేయబోవాలో చేయటానికి రెడీగా ఉన్నాడు. అది కూడా చేస్తూ ఉన్నాడు. ఇక్కడే నేను మీకు ఒక రహస్యాన్ని చెప్పాలా. ఎందుకు ఐగుప్తు దేశానికి యోసేపు గారు అమ్ముడు పోయాడు? కనానులో ఉండవలసినటువంటి యోసేపు అనే పిల్లోడు, 17 సంవత్సరాల పిల్లవాడు, ఎందుకు ఇస్మాయేలీలకు అమ్ముకోవాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు ఐగుప్తీయులకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఆ ఐగుప్తు దేశానికి అమ్ముడు పోయిన బానిసగా మిగిలాడు. ఇది యోసేపుకు తెలియదు. ఆ తర్వాత కరువు కాలంలో యాకోబు, అంటే యోసేపు తండ్రి, తన 70 మంది కుటుంబం అదే ఐగుప్తులోకి బ్రతకడానికి వెళ్ళారు. ఇదే యోసేపు ఫరో తర్వాత స్థానంలో ఉన్నాడు కనుక కొన్ని పరిస్థితులు వాళ్ళ కరువు వచ్చినప్పుడు భత్యం కోసం వచ్చారు. వాళ్ళని గుర్తుపట్టాడు తమ్ముడు. వాళ్ళ అన్నలని గుర్తుపట్టి నాన్నని 70 మంది తన సంతానాన్ని తీసుకొని వచ్చి ఐగుప్తు దేశంలో స్థిరపరిచాడు. చాలా సినారియో జరిగింది. ఇప్పుడు అంత చెప్పడానికి నాకు సమయం చాలదు. విషయం తెలుసు కనుక చెప్తున్నాను. ఇప్పుడు 70 మందితో కనాను దేశంలో అడుగుపెట్టినటువంటి యాకోబు కుటుంబం ఎవరికి తెలీదు. దేవుని ప్రణాళిక, దేవుని పద్ధతి ఎవరికి తెలీదు. యోసేపు ఎందుకు అమ్ముడు పోయాడో ముందుగా తెలియదు. ఆ తర్వాత ఈ 70 మంది ఎందుకు ఐగుప్తు దేశానికి వెళ్ళారో కూడా తెలియదు. యాకోబు సంతానం 70 మంది. ఆ 70 మంది ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఎవరికి తెలియదు. అందుకనే చెప్తున్నా నేను, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని పిల్లల జీవితంలో ఏ సంఘటన జరిగినా దేవుడు నియంత్రిస్తాడు అనే మాట చెప్తున్నాను నేను మీకు. దేవుడు నియంత్రిస్తాడు అనే మాట. ఎందుకు ఇదంతా జరుగుతుంది? యోసేపు ఎందుకు అమ్ముడు పోవాలి? యాకోబు కుటుంబం 70 మంది ఎందుకు ఐగుప్తులోకి వెళ్ళాలా అంటే, దేవునికి మాత్రమే తెలిసింది వాళ్ళ జీవితంలో నియంత్రిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడో చెప్తాను చూడండి. రండి, 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం, 13, 14, 15 వచనాలు చూడండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం, ఆదికాండం 15వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు, ఆయన నీ సంతతి వారు కానిది, నీ సంతతి వారు తనది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. చాలు.
చాలు. ఇది 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? అబ్రహాముతో. వాళ్ళ నాన్నతో కూడా కాదు, వాళ్ళ తాతతో, యాకోబు తాతతో, యోసేపు ముత్తాతతో దేవుడు వాగ్దానం చేసిన మాట ఇది. యోసేపు యొక్క ముత్తాత అబ్రహాముతో 400 సంవత్సరాల ముందు దేవుడు చెప్పిన మాట ఇది. దేవుడు చెప్పిన మాట. ఈ మాట ఎలా ఉంది అని అంటే, అయ్యా అబ్రహాము 13వ వచనం అంటాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. దేవుడు ఆ దేశం వారికి స్వతంత్రులై ఉందురు అని అంటే ఎట్లుండేదో తెలీదు. కానీ దేవుడు ఎందుకు ఆ దేశంలో దాసులుగా చేస్తున్నాడో, నియంత్రించేది ఎవరు? దేవుడే. నియంత్రించేది దేవుడే. నిన్ను దాసునిగా ఉండాలి అని అంటే దాసునిగా చేస్తాడు. నిన్ను స్వతంత్రునిగా చేయాలంటే స్వతంత్రునిగా చేస్తాడు. నిన్ను యజమానిగా చేయాలంటే యజమానిగా చేస్తాడు. నిన్ను బానిసగా చేయాలంటే బానిసగా చేస్తాడు. నియంత్రణ దేవుని చేతిలోనే ఉంటుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామనంటే, ఎందుకు నాకు ఈ పరిస్థితులు, ఎందుకు నాకు ఇవి నా జీవితంలో ఇవి కలుగుతున్నాయి, నేనే ఎప్పుడు బాధలు పడాలా, నేనే ఎప్పుడు ఈ అనుభవాలను ఈ గుండా నేను వెళ్ళాలా, నాకు తప్ప ఎవరికి రావట్లేదేంటి, భక్తిహీనులు బాగానే ఉంటున్నారు, నాకేంటిది, నేను అంతో ఇంతో ప్రార్థన చేసుకొని మర్యాదగా క్రమంగా భక్తిగా ఉంటున్నాను, నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని మనం అనుకుంటాం. కానీ నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. మర్చిపోయి దేవుడు దేన్నైనా నియంత్రిస్తాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాము పిల్లలను, అబ్రహాము సంతానాన్ని 400 సంవత్సరాలు బానిసలుగా దాసులుగా చేస్తారని దేవుడే చెప్పాడు. అంటే దేవుడికి ఇష్టమా తన పిల్లలు దాసులుగా ఉండడం? మీరు ఆలోచించండి. మరి దేవుని ఆలోచన మంచిదంటారా? దేవుని ఆలోచన మంచిదా? తన పిల్లలు క్షేమంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా. కానీ దేవుని దృష్టిలో దేవుని నియంత్రణలో 400 ఏండ్లు వీళ్ళు బానిసలుగా ఉండాలి, దాసులుగా ఉండాలి. ఇది దేవుని ఏర్పాటు. ఎందుకంటున్నాను ఈ మాట? 135వ కీర్తన 6వ చరణంలో ఏం చెప్పాడు? దేవుడు తనకిష్టమైనది అంతయో చేయును. దేవుడు తనకిష్టమైనది అంతా చేస్తాడు. దేవుడు తనిష్టమే జరిగిస్తాడు, నీ ఇష్టం కాదు. నువ్వు అనుకుంటావు ఏంది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. నువ్వు ఇష్టపడ్డట్టు కాదు, దేవుని ఇష్ట ప్రకారం చేస్తాడు. నిన్ను బానిసగా చేస్తాడు, నిన్ను యజమానిగా చేస్తాడు, నిన్ను గొప్పవానిగా చేస్తాడు, నిన్ను నేలబడేస్తాడు, నేల నుంచి నిన్ను పైకి లేవనెత్తుతాడు. దేవునికి ఏది అసాధ్యం కాదు. గుర్తుపెట్టుకోవాలి మనం ఈ మాట. నిన్ను ఏమైనా చేసే ఆయన ఇష్టానుసారంగానే చేస్తాడు అనే మాటని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీ ఇష్టం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అడిగితే నువ్వు ఈ పాటికి పరలోకం వెళ్ళి దేవదూతలతో సమానంగా చేసుకుని ఉండేవాడివి. నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరగాలి నీ జీవితంలో. అది మనం కోరుకోవాలి. ఇక్కడ ఏమన్నాడంటే 400 ఏళ్ళు దాసులు అవుతారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరిని శ్రమ పెడతారు. 400 ఏళ్ళు వీళ్ళు బానిసలో దాసులు అవుతారు, ఆ దేశం వాళ్ళు శ్రమ పెడతారు. అంటే దేవుడు దేవుని సంతానాన్ని, అబ్రహాం సంతానాన్ని ఎక్కడికి పంపిస్తున్నాడు? శ్రమలకు పంపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, 400 ఏండ్లు వాళ్ళు శ్రమ పడ్డారు, కానీ దేవుని నియంత్రణలోనే ఉన్నారు. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనకాల నువ్వెంత శ్రమ పడుతున్నావో నాకు తెలీదు. నీకు మానసిక శ్రమ ఉంది, ఆర్థిక శ్రమ ఉంది, ఆత్మీయ శ్రమ ఉంది, ఈ శరీర సంబంధమైన శ్రమలు నువ్వు ఎన్ని అనుభవిస్తున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే ఆయన నియంత్రణలో ఉంటావు. నువ్వు దేవుని నియంత్రణలో ఉంటే ఖచ్చితంగా నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటాడు వాళ్ళని శ్రమకు అప్పగించాడు. అంతేనా అంటే ఆయన అంటాడు, చూడండి, మీరు ఎవరికి దాసులవుదురో మీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఎవరు మిమ్మల్ని శ్రమ పెట్టారో, ఎవరెవరికి మీరు దాసులు చేశారో నేను తిరిగి వాళ్ళకు తీర్పు తీరుస్తాను. నేను వాళ్ళకు తీర్పు తీరుస్తాను. 2 ఇంకో మాట అన్నాడు అక్కడ,
తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు అన్నాడు. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారన్నాడు. ఇప్పుడు చెప్పండి, మొదట ఏమొచ్చింది? వీళ్ళకు దాసులయ్యారు. ఆ తర్వాత ఏమయ్యారు? శ్రమ పెట్టబడ్డారు. మొదట దేవుడు వాళ్ళని దాసులుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత వాళ్ళు శ్రమ పెట్టబడడానికి ఇష్టపడ్డాడు. ఈ రెండు అయిన తర్వాత వాళ్లకు ఎవరు శ్రమ పెట్టారో, ఎవరు దాసులుగా చేసుకున్నారో వాళ్ళ జీవితంలో తీర్పు తీర్చబడ్డారు. వాళ్ళ ఇళ్లలో ఎంత నష్టం కావాలో అంత నష్టం దేవుడు చేశాడు. వాళ్లకు తీర్పు తీర్చాడు. వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ చేశాడు. చేసి వీళ్ళని ఆస్తికర్తలను చేసుకొని బయటికి తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడు ఎంత బంగారం తెచ్చారు? వచ్చేటప్పుడు ఎంత బంగారంతో వచ్చారు? చాలా 10 అద్భుతాలు చేశాడు. అక్కడ 10 అద్భుతాలు చేశాడు. ఆ తర్వాత చివరిది ఏంటంటే వాళ్ళ పెద్ద కొడుకులు ఆ ఇంట్లో ఉన్న తొలిచూరు అంతా కూడా చనిపోయింది. శోక సముద్రంలో మునిగిపోయింది ఐగుప్తు దేశం అంతా. ఒట్టి క్యాపిటల్ సిటీ మాత్రమే కాదు, రాజున్న పట్టణం మాత్రమే కాదు, టోటల్ దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరు కానివ్వండి, టౌన్ కానివ్వండి, అది మండల హెడ్ క్వార్టర్ కానివ్వండి, జిల్లా హెడ్ క్వార్టర్ కానీ, అది ఏమన్నా కానివ్వండి, ప్రతి ఇంటిలో తొలిచూరు సంతానం చనిపోయింది. ఒక్కటే రోజు. ఇప్పుడు చూడండి, వీడిని పాతిపెట్టడానికి వాడు రావట్లేదు, వాడిని పాతిపెట్టడానికి వీడు రావట్లేదు. ఎవరింట్లో గోల వాళ్ళదే. ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. దేశం అంతా ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. వచ్చి ఏమన్నారనంటే, ఎవరి వల్ల ఇదంతా జరిగింది? ఇశ్రాయేలీని మనం బయటికి వెళ్ళగొట్టాలా? వీళ్ళు కానీ బయటికి వెళ్ళిపోతే మన బాధలన్నీ పోతాయి. ఏం చేయాలా? బయటికి వెళ్ళకూడదాం, రాజుతో మాట్లాడదాం. ఎంతమంది ఫోర్స్ వచ్చిందో రాజుగారికి. అప్పటిదాకా పంపియలా. 10 అద్భుతాలు చేసిన, 10 సూచక్రియలు చేసిన ఫరో హృదయం కఠినమైంది. ఫరో వీళ్ళని పంపించడానికి ఇష్టపడలా. ఎప్పుడైతే తొలిచూరు మగపిల్లవాడు ఆడపిల్ల అని తేడా లేకుండా అందరూ చనిపోయారు. ఆ ఇంట్లో ఉన్న తొలిచూరు ఎద్దు చనిపోయింది, ఆ ఇంట్లో ఉన్న తొలిచూరు కోడిపిల్ల చనిపోయింది, ఆ ఇంట్లో ఉన్న తొలిచూరు అన్నీ కూడా చనిపోయినాయి. ఒక్కసారి ఉలిక్కి పడింది దేశం. ఐగుప్తు దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఉలిక్కి పడిన వాళ్ళు ఎలాగైనా వీళ్ళని పంపించాలా? ఇప్పుడు అన్నారు మీరు పోండయ్యా, మేము రాజుగారితో చెప్తాం. ఒక పెద్ద సభ ఇల్లు ఉంటుంది, బహుశా రాజుగారితో మాట్లాడుంటారు. వీళ్ళున్నంతకాలం మనకి శ్రమలు తప్ప యెహోవా దేవుని ఎదుట మనం తట్టుకోలేము. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు. ఆ యెహోవా దేవుని పిల్లల్ని బయటికి పంపించేద్దాం, ఆ తర్వాత మనం చూసుకుందాంలే అని రాజుతో చెప్పాక రాజు యాక్సెప్ట్ చేశాడు. రాజు యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళని బయటికి పంపించాలి. మేము పోవన్నారు. ఎందుకు పోవనంటే, మీ బంగారం ఇవ్వండి, 400 ఏండ్లు మీకు ఊడిగ చేశాం, మేము 400 సంవత్సరాలు మీకు ఊడిగం చేశాము, దాసులమయ్యాము, మీరు మమ్మల్ని శ్రమ పెట్టారు, ఇటుకలు చేయించారు, కొరడాలతో కొట్టించారు, పిరమిడ్లు కట్టించారు, రకరకాల బాధలు పెట్టారు మాకు. ఈ బాధలన్నీ మేము దానికి ప్రతిఫలంగా మీ బంగారం అంతా మాకు ఇవ్వాలా? చెవులయ్యి ముక్కులయ్యి మెడలయ్యి కాదు, ఇంట్లో ఉన్న బంగారం అంతా దోచి తీసుకుని వచ్చేసారు. ఎంత బంగారం అనంటే, సొలొమోను మందిరం కట్టించే నాటికి దావీదు దగ్గర ఉన్న బంగారం 1000 మణుగులు. సొలొమోను ప్యాలెస్ కట్టించేటప్పుడు 1000 మణుగుల బంగారం, వెండి, ఇత్తడి, 1 2 ఎన్నని చెప్పగలం. అంత బంగారాన్ని వాళ్ళు దోసుకొని వచ్చారు. ఇశ్రాయేలీలు రిచ్ పీపుల్ అయ్యారు. ఎంత రిచ్ అయ్యారంటే అంత రిచ్ అయ్యారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట మీకు అనంటే, నువ్వు ఒకదాన్ని నష్టపోయినప్పుడు నీ కొరకు దేవుడు ఏదో ఒక మంచి మేలు దాచిపెడతాడు. గుర్తుపెట్టుకోవాలి మాట. అక్కడ 400 ఏండ్లు, అక్కడ 400 ఏండ్లు బానిసగా చేశాడు. వాళ్ళు బానిసలుగా పనిచేసి కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు. ఇక్కడ కనాను దేశానికి అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు. కనాను దేశంలో నీ సంతానాన్ని నేను ప్రవేశింపజేస్తానని దేవుడు ఇదే అబ్రహాం ఇక్కడ వాగ్దానం చేశాడు. నేను తీసుకొని వస్తాను, ఆస్తికర్తలుగా చేసుకొని తీసుకొస్తాను అని అన్న దేవుడు కనాను దేశంలో, అప్పుడు పర్వతాలు కలిగినటువంటి దేశం అది, లోయలు కలిగిన దేశం అది కనాను దేశం. అలాంటి దేశంలో 400 సంవత్సరాలు నెఫీలులు అనబడిన ఒక జాతి ఉండేది. కనాను దేశంలో నెఫీలులు అనబడిన జాతి
వాళ్ళు ఎంత అంటే ఇంతెత్తు మనుషులు, 8 అడుగులు 9 అడుగుల ఎత్తు, లావు నాకంటే 3 అంతులు. ఎంత బలశాలులు అననంటే అవలీలగా ఇంత లావు రాయిని చేత్తో మనం ఎవరు దావీదు ఒడిసెలలో రాయి తీసుకొని ఒడిసెలో పెట్టి కొట్టాడు చూడండి. ఎంత ఈజీగా కొట్టాడో అంత ఈజీగా ఇంతింత లావులు రాళ్లను ఏరి ఎత్తి గోడలు కట్టించగలిగిన వారు వాళ్ళు. అందువలనే నెఫీలులను 400 సంవత్సరాల కాలంలో ఆ నెఫీలులను ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఇక్కడ వాడుకున్నాడు. వాళ్ళేమో అక్కడ శ్రమ పడ్డారు, వాళ్ళేమో అక్కడ బానిసలుగా ఉన్నారు. వాళ్ళ కొరకు దేవుడు కనాను దేశంలో ఇండ్లు కట్టించాడు, బావులు దవ్వించాడు. రాతి నేలల్లో వాళ్ళ చేత బావులు దవ్వించాడు. రాతి నేలల్లో వాళ్ళ కొరకు తోటలు నిర్మాణం చేశాడు, పొలాలు దున్నించాడు, తోటలు నాటించాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి రాగానే ఎక్కడుండాలి అని అంటే కట్టిన ఇంట్లో ఉండాలి, తవ్విన బావి నీళ్లు తాగాలి, దునిన పొలాలలో నాట్లు వేసిన తోటలను వాళ్ళు అనుభవించాలి. ఎంత సమృద్ధి! ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీకు అని అంటే, నీ జీవితంలో జరిగే దేవుని ఏర్పాటులో ఉన్న అబ్రహాం సంతానాన్ని దేవుని ఏర్పాట్లో పెట్టుకున్నాడు. దేవుని ఏర్పాట్లో పెట్టుకున్నటువంటి దేవుడు అబ్రహాం సంతానం అంతటి కోసం ఇక్కడ బావులు, ఇక్కడ పొలాలు, ఇక్కడ తోటలు, ఇక్కడ కట్టిన ఇళ్ళు, సమృద్ధి అయినటువంటి జీవం ఇక్కడ ప్రవహించేటట్టుగా చేశాడు. కాలువలు తవ్వించారు, పంట పొలాలకు అద్భుతమైన బ్రహ్మాండమైన ఇరిగేషన్ సిస్టాన్ని తీసుకొచ్చారు. ఆ కాలంలో ఏం లేదు, ఇక అక్కడి నుంచి వస్తే ఇందులో ఉండడమే. అక్కడ ఇక్కడ ఎవరి నియంత్రణలో జరిగింది? ఇదంతా దేవుని నియంత్రణలో జరిగింది. నువ్వు ఇక్కడ కోల్పోతున్నాను, ఇక్కడ నేను నష్టపోతున్నాను అని అనుకుంటావు, కానీ నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే ఆ శ్రమను దేవుని నియంత్రణలోకి తీసుకొని వెళ్తే అవతల నీకు మేలు కొరకు ఏదో ఒకటి దాచిపెడతాడు దేవుడు. నీకు అది అర్థం కావాలా? అది నీకు అర్థమైన రోజున నువ్వు ఎంత సంతోషిస్తావో, ఎంత ఆనందిస్తావో చెప్పలేను. అంత అద్భుతమైన అనుభవాన్ని దేవుడు నీ కోసం దాచిపెడతాడు. శ్రమ వచ్చినప్పుడు ఏడవడం మనకు అలవాటు అయిపోయింది. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చడం మనకు అలవాటైంది. కొద్దిమంది అయితే కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తారు, ఆ తర్వాత దేవుని దగ్గరికి రారు. అది ఏర్పాటు కాదు, నీ స్వార్థం అవుతుంది, నీ సంకుచితత్వం అవుతుంది. దేవుడు అయినా దేవుని ఏర్పాట్లోకి నువ్వు ఉండాలనంటే కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఏమొచ్చినా. ఇశ్రాయేలులు 400 సంవత్సరాలు బానిసలయ్యారు, దాసులయ్యారు. 400 సంవత్సరాలు శ్రమ పెట్టబడ్డారు. అయితే ఇక్కడ చిన్న తేడా చెప్తా నేను. వాళ్ళ శ్రమ ఎంత అనంటే, ఐగుప్తు దేశంలోకి వెళ్ళి వాళ్ళు పడిన శ్రమ ఎంత అంటే, ఇటుకలు చేశారు, కట్టడాలు ఇటుకురాళ్లతో కట్టారు. అర్థమైందమ్మా? కానీ కనాను దేశంలో నెఫీలుల చేత కట్టబడిన ఇళ్ళు రాతి గోడలు, పెద్ద పెద్ద భవంతులు, ప్యాలెస్లు కట్టించారు. ఊహలకు అందదు. ఎందుకు అక్కడికి పంపించి అక్కడ శ్రమ నేర్పాడు. ఇశ్రాయేలునే తన ప్రజలకు శ్రమ పడడం కూడా నేర్పాడు. అయితే ఈ శ్రమ వాళ్ళు ఇక్కడ పడలేరు కనుక అక్కడికి పంపించాడు. ఇంత పెద్ద శ్రమ ఆ జనాంగం పడలేరు గనక అక్కడికి పంపించాడు. అక్కడ చిన్న శ్రమ అయిన పాఠం నేర్పాడు. ఆ చిన్న శ్రమలో వాళ్ళకి పాఠం నేర్పి జీవితంలో శ్రమలు వస్తాయి, ఆ శ్రమలను తట్టుకోవాలంటే నీ జీవితంలో శ్రమానుభవం కావాలని దేవుడు నేర్పాడు ఆ పాఠం. శ్రమకు అందరం భయపడద్దు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దేవుని నియంత్రణలోనే ఉంటాయి. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే నీ శ్రమ అసలు శ్రమ కాదు, అంతకంటే గొప్ప కార్యం. అన్నాడు కదా, మేలు కొరకే సమస్తం సమకూర్చి మేలు కొరకే చేస్తాడు ఆయన. సమస్తం మేలు కొరకు చేస్తాడు ఆయన. కనుక దీనికి మనం భయపడవలసిన పని లేదు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఈ మాటని గమనించాలా. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 70 మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎన్నేళ్ళు శ్రమ పడ్డారు? 400 ఏళ్ళు బానిసలుగా మారారు.
కానీ తిరిగి వచ్చేటప్పుడు 400 ఏండ్లలో ఎన్ని శ్రమలు పడ్డారో దానికి వడ్డీ బారు వడ్డీ చక్ర వడ్డీ ఇంకోటి వడ్డీ, ఆ వడ్డీలకు ఎంత శ్రమ పడ్డారో అంత బంగారాన్ని దోచుకొని ఆస్తికర్తలై వాళ్ళు కనాను దేశంలో అడుగుపెట్టారు. కనాను దేశంలో అడుగుపెట్టగానే సమృద్ధి అయినటువంటి అనుభవం వాళ్ళ జీవితంలోకి ఎదురయ్యింది. సో ఈ అబ్రహాము సంతానం దేవుని ఏర్పాట్లో ఉన్న కారణం చేత దేవుడు అన్ని పరిస్థితులను ఆయన నియంత్రణలోనే ఉంచుకున్నాడు, ఆయన స్వాధీనంలోనే ఉంచుకున్నాడు. అది దేవుడు. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి. దానియేలు గ్రంథం ఇది కూడా కలే. 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 16 వచనాలలో ఆ భాగం మనకు కనబడుద్ది. ఇప్పుడు అదంతా నేను చెప్పలేను, కానీ నేను కథ మాత్రమే, జరిగిన సంఘటన మాత్రమే చెప్తాను చూడండి. 22వ వచనం చూడండి. 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేయు. చాలా తల్లి. ఇక్కడ ఇది బబులోను దేశం. అదే దేశం ఐగుప్తు దేశం. ఇది బబులోను దేశం. ఇక్కడ కూడా అన్యులే. ఇక్కడ రాజు అయిన నెబుకద్నెజరు, అక్కడ ఫరో రాజు, ఇక్కడ నెబుకద్నెజరు రాజు. రాజులు వేరు, దేశాలు వేరు. అయితే ఇక్కడ కళలు కూడా వేరే. ఇతడు కూడా కలగన్నాడు. ఇతడు కూడా ఒక కలగన్నాడు. ఆ కళ మర్చిపోయాడు. ఆ ఫరో రాజుకి కళ వచ్చింది, కళ గుర్తుంది. ఎవరికి? ఐగుప్తు రాజు కళ వచ్చింది, కళ గుర్తుంది. నానా ఇటు చూడు, విను చక్కగా విను బిడ్డ. ఇప్పుడు బబులోను దేశపు రాజుకు కళ వచ్చింది, కళ కూడా మర్చిపోయాడు. ఇప్పుడు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. కళ భావం చెప్పాలి. ఎవరికి సాధ్యం? జ్ఞానులందరినీ పిలిపించాడు. బబులోను దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించారు. సాయంత్రం కల్లా మీకు టైం ఇస్తున్నాను, వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో ఉదాహరణకే ఈ వారం రోజుల్లో ఈ కళ భావం చెప్పకపోతే అందరి తలలు నరికించేస్తానన్నాడు. ఒక్కడు కూడా మిగిలడు. దేశంలో ఉన్న ఒక జ్ఞాని కూడా మిగిలడు. ఒక మంచి మాట చెప్తాను మీకు. కుటుంబంలోనైనా, సంఘ జీవితంలోనైనా, సమాజంలోనైనా జ్ఞానులుండాలి. జ్ఞానులు లేకపోతే, జ్ఞానవంతులు సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఇంటిలో కానీ లేకపోతే అది వృద్ధిలోకి రాదు. అది క్షేమాభివృద్ధి పొందదు. అందరూ మెంటల్గానే ఉంటే ఆ ఇంటికి ఏం క్షేమం ఉంటుంది? అందుకని ప్రతి ఇంటిలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ జ్ఞానవంతులు ఉండాలి. దానియేలు జ్ఞానవంతుడు. షడ్రకు మిషకు అబద్నిగోలు మంచి ఆత్మ సంబంధమైన పరిశుద్ధులు. వాళ్ళు ఇంకొక వారం రోజుల్లో అందరి మెడ నరుకుతామనంటే వస్తున్నారు, ఏదో చెప్తున్నారు, ఆయన కళ గుర్తు రావట్లేదు, ఎవడు చెప్పలేకపోతున్నాడు, వెళ్ళిపోతున్నారు. టైం పెట్టాడు, ఆ టైం ప్రకారం అందరినీ చంపాలనుకున్నాడు, ఎవరి చేత కావడం లేదు. ఆఖరికి దానియేలు అనుకున్నాడు, అయ్యో దేశంలో జ్ఞానవంతులు లేకపోతే ఈ దేశం ఏమవుద్ది? కాబట్టి దేశంలో జ్ఞానవంతులు ఉండాలి. అది ఏ దేశమన్నా కానివ్వండి. దేశం అని అంటే ఏమంటారు? దేశం అంటే మట్టి కాదోయ్ మనుషు. కనుక దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అందరూ కూడా ఏ కుటుంబమును బట్టి దేవుడు కుటుంబం అని పిలిచాడో అదంతా కూడా ఎవరిని బట్టి వచ్చారు? వీళ్ళంతా తండ్రి అయినా దేవుని ఆదాము నుండి వచ్చిన వారే. కనుక భూమి మీద ఉన్నటువంటి సకల జాతి మనుషులందరూ కూడా దేవుని నుంచి వచ్చిన వారు. ఎవరైనా వాళ్ళు దేవుని పిల్లలే. దేవుని పిల్లలు, జ్ఞానవంతులైన పిల్లలు నాశనం అవుతుంటే మిగతా వాళ్ళు ఏం కావాలా? ఇట్లా ఆలోచన చేసినటువంటి దానియేలు, రాజా నేను ఆ కలభావం చెప్తాను, కలభావం చెప్తాను అన్న. ముందుకెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుణ్ణి అడిగాడు. దేవుడు కళ చెప్పాడు, దేవుని కలభావం కూడా చెప్పాడు. కలభావం చెప్పాడు. దానియేలు ఇక్కడ యోసేపుకు ఏ స్థానం దక్కిందో అక్కడ దానియేలు కూడా అదే స్థానం వచ్చేసింది. దేవుడు తన పిల్లలను హెచ్చిస్తాడే తప్ప తగ్గించడు. జ్ఞానవంతులైన పిల్లలను దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తానే ఉంటాడు. వాళ్ళు లేకుండా ఉంచడు దేవుడు.
ప్రతి సంఘంలో జ్ఞానవంతులను దేవుడు ఉంచుతాడు, శ్రమ పడేవారిని దేవుడు ఉంచుతాడు, దాసులుగా ఉండదగిన వారిని దేవుడు ఉంచుతాడు. గుర్తుపెట్టుకోండి 3 మాటలు. ఇప్పుడు మన ముందు వచ్చిన వాళ్ళు ఎవరు? మన ముందు దాసులు, శ్రమ పడేవారు, జ్ఞానవంతులు. ఉదాహరణకి ఇలా అంటాను, ఏ సంఘములోనైనా దేవుడు జ్ఞానులను ఉండనిస్తాడు, వాళ్ళని కొట్టివేయడు. 2, ఆ సంఘంలో శ్రమ పడేవారిని దేవుడు ఉంచుతాడు, వాళ్ళని కొట్టివేయడు. ఆ సంఘంలో దాసులుగా ఉండదగిన వారిని దేవుడు ఉంచుతాడు, వాళ్ళని కొట్టివేయడు. వాళ్ళ జీవితంలో ఏం కావాలో వాళ్ళకి కావాలో అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనంతటా మనం పాడు చేసుకుంటున్నాం. దేవుణ్ణి మనం ప్రేమించక, దేవుణ్ణి మనం గౌరవించక, దేవుని దైవ సంబంధమైనటువంటి అనుభవాల దగ్గర, బంధాల దగ్గర, అనుబంధాల దగ్గర దేవునికి మనం దూరం అవుతున్నాం. దేవుడు మనకు దూరం కావడంలా మనం దేవునికి ఎంత దగ్గర అవుతే అంత ఆశీర్వాదం మనది, అంత ఆశీర్వాదం. సరే, కళ చెప్పాడు, కళ భావం కూడా వచ్చేసింది. కళ వచ్చింది, కళ భావం వచ్చింది. 70 ఏళ్ళు అయింది. ఎంతైంది? 70 ఏళ్ళు అయింది. 70 ఏండ్ల తర్వాత, అమ్మ వినండి 70 ఏళ్ల తర్వాత వాళ్ళు తిరిగి యెరూషలేముకు రావాలా. ఏ యెరూషలేమును పాడు చేశాడో బబులోను రాజు నెబుకద్నెజరు, ఏ యెరూషలేములో ఆ బంగారం, వెండి, ఇక్కడ ఉన్నదంతా దోచుకొని పోయాడు. వాళ్ళు ఎక్కడి నుంచి దోచుకొని వచ్చారు? ఐగుప్తులో నుంచి దోచుకొచ్చిన బంగారం అంతా ఇక్కడ బబులోను రాజు దోచుకొని వెళ్ళిపోయాడు. విచిత్రం. మరి ఎందుకు అనుమతించాడు దేవుడు? ఎందుకు అనుమతించాడు? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని నియంత్రణలోనే ఉంటుంది ఏదైనా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి అందరి జీవితంలో దేవుని నియంత్రణలోనే ఉంటుంది. అక్కడ ఐగుప్తును దోచుకొని వచ్చిన ఆ ప్రజల యొక్క బంగారం ఈవేళ ఇక్కడ నుంచి బబులోను రాజు తీసుకెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్, ఇక్కడ జరిగిన సంగతి అంటే దేవాలయంలో ఉన్న బంగారం మాత్రమే తీసుకుని వెళ్ళాడు, కానీ ప్రజల దగ్గర బంగారం అట్లాగే ఉండిపోయింది. ఎంతమంది బబులోను చెరకు తీసుకెళ్ళాడో అది తీసుకొని వెళ్ళి ఉంటాడు ఆయన. మొత్తానికి బబులోను రాజు వీళ్ళ బంగారాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అయినా దేవుని నియంత్రణలోనే ఉంది. దేవుని నియంత్రణలోనే ఉంది. తన పిల్లలను అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీల పిల్లలను తన ఏర్పాట్లో ఉంచుకున్నాడు. కాబట్టి వాళ్ళ జీవితంలో జరిగే ఏ సంఘటననైనా ఆయన నియంత్రణలోనే ఉంచుకున్నాడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఆ తర్వాత 70 ఏళ్ల తర్వాత వాళ్ళు వెనుదిరిగి వచ్చే కాలం వచ్చేసింది. ఆ వెనుదిరిగి వచ్చేటప్పుడు కోరేష్ అనబడే ఒక రాజు వచ్చాడు. కోరేష్ అనబడే రాజు వచ్చి అన్నాడు, ఇదిగో యెరూషలేములో నుంచి ఆ రోజున నెబుకద్నెజరు ఏ బంగారం తీసుకొచ్చాడు ఆ బంగారం అంతా ఇచ్చేసేయండి, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసేయండి. ఒక చెంచా, ఒక బంగారపు స్పూన్ కూడా ఇక్కడ వదిలిపెట్టొద్దు. వాళ్ళు ఏదైతే వచ్చిందో అదంతా కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళనివ్వండి. ఏ మందిరాన్ని కూలగట్టాడో ఆ మందిరానికి కావాల్సిన డబ్బంతా ప్రభుత్వ డబ్బుతో మందిరాన్ని కట్టడానికి అనుమతి ఇచ్చాడు. అద్భుతం. దేవుని పిల్లలది దేవుడు ఎప్పుడు దోచుకోవడం. దేవునికి నువ్వు ఇవ్వడం, దేవుని కొరకు శ్రమపడడం, దేవుని కొరకు దాసునిగా మారడం, దేవుని విషయాల్లో జ్ఞానవంతుడివై సంఘంలో నువ్వు ఉండగలిగితే నీ చిన్న స్పూన్ కూడా దేవుడు నీకు వదిలిపెట్టడు. నీకేమి ఇవ్వాలో అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. నీకేమి ఇవ్వాలో అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. నీది పోయిందే అని నువ్వు అనుకోకు, తిరిగి నీకు ఎలా ఇవ్వాలో కూడా దేవుడు ఇవ్వగలడు. అయితే నువ్వు దేవుని ఏర్పాట్లో ఉండాలి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉండి తీరాలా. దేవుని ఏర్పాట్లో నువ్వు లేకుండా నాది కావాలా, నాది పోయింది, నాకు కావాలంటే కాదు. దేవుని ఏర్పాట్లో నువ్వు ఉండి తీరాలా. అది నేను మరలా నేను పదే ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తిరిగి వచ్చిందా రాలేదా? తిరిగి బంగారం అంత వచ్చిందా రాలేదా? కూల్చబడిన మందిరం కట్టబడిందా లేదా? ప్రాకారాలు కట్టబడ్డాయా లేవా? ఎవరి ఇప్పుడు ఈ డబ్బు ఎవరిది? నెహెమ్యాతో రాజు ఏం చెప్పాడు? నీకు కావలసినంత తీసుకెళ్ళు. దేవదారు మానవుడు కావాలో తీసుకెళ్ళు. ప్రభుత్వ సొమ్ముతో దేవుని మందిరాలు తిరిగి కట్టబడ్డాయి, ప్రాకారాలు కట్టబడ్డాయి. ఏ వైభవం అంటే పూర్వం ఉన్న వైభవం వాళ్ళకి లేకపోవచ్చు గాక, కానీ ఆ సంతోషం తగ్గల. ఆనందంతో వాళ్ళు కేరింతలేశారు. నువ్వు ఏది దేవుని కొరకు పోగొట్టుకున్నాను, దేవుని కొరకు దేవుడు నిన్ను నియంత్రించడంలో, ఒక మాట నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నిన్ను నియంత్రించడంలో, నీ జీవితంలో జరిగే ఏ సంఘటన అయినా, ఒకవేళ దేవుడు నిన్ను బానిసగా పంపిస్తే వెళ్ళు, దేవుడు నిన్ను శ్రమలోకి పంపిస్తే వెళ్ళు, శ్రమపడు.
కానీ శ్రమ బానిసం తర్వాత నీకు మిక్కిలి ఆస్తికర్తలుగా చేసే దేవుడు అయినా తప్పకుండా నిన్ను నియంత్రిస్తాడు, తప్పకుండా తన స్వాధీనంలో ఉంచుకుంటాడు, నీకు నష్టాన్ని మాత్రం కలగచేయడు, తప్పకుండా తిరిగి నీకు ఇస్తాడు అనే మాట ఈ రెండు ఉదాంతాల ద్వారా మనకు అర్థమవుతుంది. దయచేసి గమనించండి, ఇక్కడ చాలా సందర్భం ఉంది. ఆ 70 సంవత్సరాలలో శేషం మిగిలి ఉంది. ఆ 70 సంవత్సరాలలో శేషము మిగిలి ఉంది. జ్ఞానవంతులు మిగిలారు, శేషం మిగిలారు. శేషం అంటే ప్రార్థన చేసేవాళ్ళు, భక్తిగా ఉన్నవాళ్ళు, భయభక్తులతో జీవించిన వాళ్ళు, ఒక శేషం జనాంగమే ఉంది. ఆ శేషము ద్వారా వాళ్ళు చేసిన ప్రార్థన, ఈ 70 ఏళ్లలో వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు దేవుని కొరకు నిలవబడి, వాళ్ళు దేవుని కొరకు శ్రమపడి, వాళ్ళు దేవుని కొరకు చేసినటువంటి యాచనల వలన ఈ రోజున మన చేతిలో ఉన్న బైబిల్ మనకు వచ్చింది. లేఖనాలని వాళ్ళు పాడు చేసుకోలే, లేఖనాలని దాచిపెట్టారు వాళ్ళు. శేషం చేతిలోకి బైబిల్ వెళ్ళిపోయింది. వాళ్ళు చేసిన ప్రార్థన వల్ల యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించాల్సిన పరిస్థితి వచ్చింది. క్రీస్తు జననానికి, క్రీస్తు మరణానికి, లేఖనం మనకు అందించబడడానికి కారకులు ఎవరు అనంటే ఆ 70 ఏళ్లలో శేషం మిగిలిపోవడమే. ఆ 70 సంవత్సరాలలో దేవుని పిల్లలను ఆయన దాచిపెట్టాడు. ఆ పిల్లలు చేసిన ప్రార్థన వల్ల ఈ రోజున మన చేతిలో బైబిల్, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా భూమి మీదకి రావడం, ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి మనల్ని రక్షించడం, ఆయన సంఘం ఏర్పాటు చేయడం, అందులో మనం ఉండడం అనేది దేవుని అనంతకాలపు ప్రణాళికలో భాగం. మన ఊహలకు అందదు, మన మనసుకు అసలు అందదు దేవుడి కార్యాలు. ఎలా చేస్తాడో, ఏమి చేస్తాడో మన ఊహలకు అందనటువంటి గొప్ప కార్యాలను దేవుడు చేయ శక్తిమంతుడైన దేవుడు. నేను దాన్ని ఆపుతున్నాను, అది కొంచెం డెప్త్ సబ్జెక్టు. నేను దాన్ని అక్కడ ఆపి నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను దయచేసి గమనించండి. రాజులు రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి 6 వచనాలలో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. 2 ఎవరి గురించి చెప్పాను ఇప్పుడు నేను మీకు? ఐగుప్తు దేశానికి వెళ్ళిన యాకోబు సంతానం దాసులుగాను శ్రమ పెట్టబడిన వారిగాను ఉన్నాడు. కానీ నియంత్రణ అంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఆస్తికర్తలుగా వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కట్టబడిన ఇళ్లలోకి వచ్చారు, కట్టబడిన ఇళ్లలోకి వచ్చారు, దునిన భూముల్లోకి వచ్చారు, తవ్విన బావులను అనుభవించారు. వాళ్ళ జీవితంలో ఏది దేవుడు తక్కువ కానివలా, ఏది తక్కువ కానివలా. బబులోను చెరకు వెళ్ళారు. బబులోను చెర నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చిందేంటి? లేఖనం. వాళ్ళు తీసుకొచ్చిందేంటి? ప్రభువైన యేసుక్రీస్తు జననం. శేషం ప్రార్థన చేసినందువలన వాళ్ళు మోసుకుంటా వచ్చిందేంటి? వాళ్ళు కూడా అనుభవాలతోనే ఉన్నారు. శ్రమానుభవాలు వాళ్ళకు కూడా వచ్చినాయి, మేళ్ళు వచ్చినాయి, అన్ని అనుభవాలు వాళ్ళ జీవితంలోకి వచ్చినాయి. కానీ ఆ శేషం, ఆ ప్రార్థించేవారు మోసుకొని వచ్చింది ఏంటంటే దేవుని లేఖనాన్ని మోసుకొని వచ్చారు. 70 సంవత్సరాలు తర్వాత, వినండి, 70 సంవత్సరాల తర్వాత మీరు విడుదల పొందుతారని వాళ్ళకు జ్ఞాపకం చేసింది ఏంటి? లేఖనమే. ఆ తర్వాత యేసు ప్రభు వారు పుడతాడు అని చెప్పింది ఎవరు? లేఖనమే. వాళ్ళు లేఖనాన్ని ఎత్తిపెట్టుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎప్పుడు లేఖనం వాళ్ళ మైండ్స్లో ఉందో ఆ లేఖనానుసారమైన వాళ్ళ ప్రార్థన వలన ఇప్పుడు బైబిల్ మన చేతిలోకి వచ్చింది. ప్రభువైన యేసు లోకంలో పుట్టవలసి వచ్చింది, మరణించవలసి వచ్చింది, పునరుద్ధానం కావాల్సి వచ్చింది, మనకు రక్షణ వచ్చింది. ఇది ఎవరి వల్ల? బబులోను చెరలకు వెళ్ళి వచ్చిన ఆ శేషం వల్ల మనకు ఒరిగినటువంటి గొప్ప భాగ్యం. ఇది మనం గమనించాలా, ఇది కూడా గమనించాలా. 2 సంగతులు. 3వ సంగతి కూడా చెప్పి ముగిస్తాను. ఒక సామాన్యమైన యువతి, ఒక సామాన్యమైన అమ్మాయి, ఈమె ఒక విధవరాలు. చూడండి, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలము, అచ్చటికి పోవడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి. నేను చెప్పేస్తాను, నాకు టైం లేదు, నేను చెప్పేస్తాను, విషయం చెప్పేస్తాను. మొదటి 6 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మీకు అర్థం అవుద్ది. నేను చెప్పేస్తాను. ఇక్కడ
ఇక్కడ విషయం ఏంటనంటే, షునేమీరాలు అని ఒక ఆమె ఉంది. ఆ ఊర్లో మంచి ఆమె, గౌరవం మర్యాద కలిగిన ఒక స్త్రీ. ఆమె భక్తిపరురాలు. ఆ రోజుల్లో సువార్త చేయడానికి ఎలీషా గారు ఆ ఊరు వెళ్తున్నాడు. ఎలీషా గారు సువార్త చేయడం కొరకు, దేవుని గురించి ప్రకటన చేయడం, దేవుని గురించి సేవకుడు, ప్రవక్త, ఆయన ఆ ఊరికి వెళ్తున్నాడు. ఆయన్ని గమనించింది, బాగా గమనించి, మన ఊరికి వచ్చిపోయేవాడు గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడల్లా అక్కడక్కడ పడుకోవడం, కష్టపడడం చూశాను నేను అని వాళ్ళు ఆయన్ని లేపి, అయ్యా ఓ పని చేద్దామా, మన ఊరికి వచ్చిపోతున్నటువంటి దైవజనుడు మంచోళ్ళలాగా ఉన్నాడు, ఆయన కొరకు మనం మేడ మీద ఎలాగో స్థలం ఉంది కదా, దాని మీద ఆయన కొరకు ఒక గది కట్టించేద్దాం, ఆయన కొరకు ఒక గది కట్టిద్దాం, అందులో ఒక బల్లేద్దాం, ఒక మంచం వేద్దాం, ఒక దీపం పెడదాం. ఆయన ఎప్పుడు వచ్చినా, ఆయన ఎప్పుడైనా ఊర్లోకి రాగానే ఆ మంచం మీద పడుకుంటాడు, ఆ టేబుల్ మీద చదువుకుంటాడు, ఆ దీపపు వెలుగులో ఆయన కాలకృత్యాలు తీర్చుకుంటాడు, ఆయన పనులు ఆయన చేసుకొని వెళ్ళిపోతాడు. ఆయనకు ఒకటి కట్టిద్దాం. ఓకే, మంచిదేగా, దేవుని సేవకునికి కట్టిస్తున్నాం, మంచిదే కదా అని ఒప్పుకున్నాడు భర్త ఒప్పుకున్న తర్వాత టకటక మేడ గది కట్టబడింది. ఆ గదిలో ఒక మంచం వేశారు, దీపం పెట్టారు, బల్ల వేశారు. సేవకుడు రండి అని ఆయన ఆహ్వానించారు. వచ్చినప్పుడల్లా అక్కడ ఉండేవాడు. ఆయనకు భోజన పదార్థాలు, మంచి చెడులు అన్నీ కూడా ఆమె చూసుకునేది, ఆమె చూసుకునేది. చాలా మంచి భక్తి పరురాలు ఆమె. కాకపోతే ఆమెకు పిల్లలు లేరు. ఆమెకు ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేని ఆమెకు దేవుడు ఈ గది కట్టించి సేవకునికి ఇవ్వాలనే మనసు తీసుకొచ్చాడు. గది కట్టించేసింది. సేవకుడు వస్తున్నాడు. సేవకుడు నిలబడి ఒక మాట అన్నాడు, అయ్యా ఆమెకు ఏదైనా కొదవ ఉంటే చెప్పు, రాజుగారితో చెప్పి ఆమెను ఉద్యోగం ఇప్పించమంటాడా? రాజుగారితో చెప్పి ఆమెకి ఏదైనా ఉద్యోగం ఇప్పించమంటే ఉద్యోగం ఇప్పిస్తా. ఇంకేమైనా కావాలంటే ఇప్పిస్తా. 1 ఎకరం 2 ఎకరాల పొలం కావాలంటే నేను ఇప్పిస్తా. ఏం కావాలో అడగమనంటే, అంత బాగానే ఉంది మహారాజా, ప్రవక్త గారు, ఆమెకు పిల్లలు లేరు. ప్రార్థన చేశాడు, కొడుకు పుట్టాడు. కొడుకు అంతా ఇంత ఇచ్చినోడై ఇంత ఎదిగాడు, పర్వాలేదు బాగానే. ఓ రోజు వాళ్ళ నాన్న పొలానికి తీసుకెళ్ళాడు. పొలం దగ్గర తలనొప్పి లేసింది, ఏడ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చనిపోయాడు. పుట్టాడు, పెరిగాడు, చచ్చిపోయాడు. భర్తకు కూడా చెప్పలా. ఈ బాబుని తీసుకెళ్ళి ఎలీషా గారికి ఏ గది కట్టించిందో, ఎలీషా గారికి ఏ మంచం వేసిందో, ఆ చనిపోయిన బాబుని తీసుకెళ్ళి ఆ మంచం మీద ఇలా పడుకోబెట్టింది. ఆ తర్వాత గాడిద గంత కట్టి ఎలీషా గారు ఎక్కడున్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అయ్యా, ఇది పరిస్థితి, బాబు చచ్చిపోయాడు. కొండ మీద నుంచి దిగి వచ్చాడు ఆయన. ఆ రోజు ఒక వ్యాఖ్యానకర్త రాసిన మాట నేను మీతో చెప్తున్నాను. ఆయన ఏం రాశాడనంటే, మోకరిల్లి ఎలీషా గారు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా, నీ సేవకుడునైన నాకు విశ్రాంతి తీసుకోవడం కొరకు నువ్వు ఈ మంచం వేసావు కదా, ఆమెను ప్రేరేపించి ఈ మంచం, ఈ గది, ఈ బల్ల ఇదంతా నా కొరకు నువ్వు వేయించావు కదా, ఒకవేళ ఈ అబ్బాయి ఈ మంచంలోనే ఉంటే మరి నేనెలా విశ్రాంతి తీసుకోవాలి? మంచం మీద చచ్చిపోయిన శవం ఉంది, ఆ పిల్లవాడు ఇలాగే మంచంలో ఉంటే మరి నేనెలా విశ్రాంతి తీసుకోవాలి? నేను విశ్రాంతి తీసుకోవాలి అని నీకుంటే, దేవా నీకుంటే నువ్వు ఈ పిల్లవాడిని బ్రతికించు అని ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ పిల్లవాడిని దేవుడు బ్రతికించాడు. పుట్టాడు, చనిపోయాడు, తిరిగి మళ్ళీ బ్రతికాడు. ఎంత సంతోషం! మన ఊహలకు అందదు. దేవుడు ఇప్పుడు చచ్చిపోయినప్పుడు, నేను దేవునికి మందిరం కట్టించాను కదా, సేవకునికి నేను ఇల్లు కట్టించాను కదా, సేవకునికి నేను మంచం వేశాను కదా, సేవకునికి నేను ఇన్ని వేశాను కదా, వచ్చినప్పుడల్లా నేను భోజనం పెడుతున్నాను కదా, వచ్చినప్పుడల్లా ఆయన పడకలు తీస్తున్నాను, వచ్చినప్పుడల్లా ఆయనకు సపరిచర్యలు చేస్తూ ఉన్నాను,
నాకెందుకు ఈ అన్యాయం జరిగింది, నాకెందుకు ఈ అన్యాయం జరిగింది, నాకే ఎందుకు ఈ అన్యాయం జరిగింది, ఒక్క మాట కూడా మాట్లాడలా, ఒక్క మాట కూడా మాట్లాడాల. ఆమె మంచితనం, ఆయన దైవభక్తి, ఆమెలో ఉన్న విశ్వాసం గొప్పది. మొత్తానికి వచ్చాడు, బ్రతికిచ్చాడు. మొత్తానికి వచ్చాడు, బ్రతికిచ్చాడు. మనమైతే ఏమంటాం? ఎరా మనమైతే ఏమంటాం? సేవకునికి ఒకవేళ ఇలాంటిది ఏదైనా చేస్తే మనం ఏమంటాం? ఇలాంటిది మన ఇంట్లో జరిగితే మనమేమంటాం? ఏది నీ జీవితంలో జరిగిన కార్యమని. అందుకని చెప్తున్నాను, పుట్టడం, బిడ్డడు పుట్టడం దేవుని నియంత్రణే, చనిపోవడం దేవుని నియంత్రణే, తిరిగి పిల్లవాడు బ్రతకడం దేవుని నియంత్రణ. దేవుని నియంత్రణలోనే ఉంటాడు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. చనిపోవడమైనా బ్రతకడమైనా, చనిపోవడమైనా బ్రతకడమైనా దేవుని నియంత్రణలోనే, దేవుని స్వాధీనంలోనే ఉంటాడు, దాటిపోడు. ఈ అబ్బాయి బ్రతికాడు. ఆ తర్వాత ఒక రోజు వచ్చాడు ఎలీషా గారు, అంటాడు, అమ్మాయి నాకు ఇంత చేశావు, నీ భర్తని నీ కొడుకుని తీసుకొని 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది ఈ దేశానికి. ఐగుప్తు దేశంలో వచ్చిన కరువు లాంటి కరువు 7 దేశాలు ఇక్కడ కరువు రాబోతా ఉంది, 7 ఏళ్ళు. ఈ కరువు కాలంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుపో అన్నాడు. ఇక్కడ కల లేదు, ఇక్కడ కల భావం లేదు, ఇక్కడ స్వయంగా ప్రవక్తే వచ్చి చెప్పేశాడు, అమ్మాయి రాబోతున్న 7 సంవత్సరాల కరువు కాలంలో నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడైనా తలదాచుకోపో అని చెప్పాడు. భర్తని కొడుకుని మారు మాట్లాడకుండా కొడుకును భర్తను తీసుకొని ఐగుప్తు దేశానికి, ఫిలిస్తీయ దేశానికి వెళ్ళిపోయింది. ఫిలిస్తీయ దేశంలో 7 సంవత్సరాలు బ్రతికింది. అక్కడ 7 సంవత్సరాలు బ్రతికి ఓ రోజు తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 6వ అధ్యాయం 8వ అధ్యాయం కదా, 8వ అధ్యాయం చదువునా 3వ వచనం చూడండి, 3 నుంచి చదువు. అయితే 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీయ దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు తన భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజు నద్దకు పోయిను. ఏమైంది మరి ఇప్పుడు? ఇల్లు ఏమైంది? వినాలి. 7 ఏళ్ళు ఊళ్ళో లేదు ఆమె, 7 ఏళ్ళు ఊర్లో లేదు. ఊర్లో లేని కారణం చేత ఇల్లు అన్యాక్రాంతమైంది, భూమి అన్యాక్రాంతమైంది. ఆమె ఇల్లు పోయింది, భూమి పోయింది. వినండి, నా మాట వినండి. బిడ్డడు పుట్టడం దేవుని నియంత్రణే, చనిపోవడం దేవుని నియంత్రణే, తిరిగి బ్రతకడం దేవుని నియంత్రణే. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఇల్లు లేదు, కట్టుకున్న ఇల్లు, దేవుని సేవకునికి కట్టించిన గది కలిగిన ఇల్లు లేదు. ఇప్పుడు ఇల్లు అన్యాక్రాంతం అయిపోయింది. 7 సంవత్సరాల్లో ఈ భూమి కూడా అన్యాక్రాంతమైంది. పరులు దోచేసుకున్నారు, పరుల వశంలోకి వెళ్ళిపోయింది. పరులు బలవంతులు. ఆ మాట ఫిర్యాదు చేయడం కోసం రాజుగారికి చెప్పుకొని, అయ్యా ఏదైనా చెయ్యయ్యా, నేను పలానా నాకు న్యాయం చెయ్యయ్యా అని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. సరిగ్గా రాజుగారి దగ్గరికి వెళ్ళిన ఆ కాలం చూడండి. ఇప్పుడు చదువురా 4 నుంచి. రాజు దైవజనుని పగవాడకు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నింటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఇప్పుడు ఆగు. సరిగ్గా ఎట్లా టైం చూడండి, ఈ టైం చూడండి. ఎట్లా అనంటే, గెహజీని పిలిచి, గెహజీకును ఎలీషా గారికి ఆ రాజుగారికి సరిగ్గా పడి ఉండేది కాదు. ఆయన ఉండినప్పుడు ఎలీషా గారికి రాజుగారికి పెద్దగా పడి ఉండేది కాదు. ఎందుకంటే గెహజీ లెక్క చేసేవాడు కాదు, అస్సలు లెక్క చేసేవాడు కదా రాజుని. వాడు చాలా అక్రమకారుడు. అందువల్ల అతన్ని లెక్క చేయకపోయేసరికి రాజు నన్నే లెక్క చేయడా అని చెప్పేసి కోపపడేవాడు. అయినా సరే దైవజనుడు కదా ఆయన,
ఏలియా దైవజనుడు కదా, మాట్లాడడానికి గద్దించడానికి ఏమి లేకపోయినా, లోపల కుమిలిపోయినా, రకరకాలుగా అనుకున్నా అసలు ఏంటి ఈయనకి ఇంత మంచి పేరు ఎలా వచ్చింది అని ఎవరిని అడిగితే తెలుస్తుందని స్వయంగా ఎలీషా గారి శిష్యుడు పనివాడైన గెహజీని పిలిపించి, ఒరే బాబు మీ గురువుగారు చేసిన మంచి పనులని చెప్పండి రా బాబు అని అడగడం మొదలుపెట్టాడు. మీ గురువుగారు చేసిన మంచి పనులని చెప్పురా బాబు అని అన్నాడు. చెప్పురా బాబు అని అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, చూడండి 5వ వచనం చదువునా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, అతడు ఒక మృతునికి ప్రాణమును తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. టైం చూడండి, సరైన టైంలో స్టప్ వేసింది ఇంట్లోకి ఆమె. రాజుగారు కూడా ఆ టైంలోనే గెహజీని పిలిపించి, మీ ఎలీషా గారు చేసిన గొప్ప కార్యాలు ఏంటో చెప్పురా బాబు అని అంటుంటే, ఏం లేదండి, ఒక అమ్మాయికి ఇది ఇల్లు కట్టించింది, ఎప్పుడొచ్చినా అక్కడ ఉండేవాడు, ఆమెకు పిల్లలు లేరు, పిల్లల కొరకు ప్రార్థన చేశాడు, పిల్లలు ఇచ్చాడు, చచ్చిపోయిన పిల్లని బతికిచ్చాడు అని చెప్తున్నాడు. సరిగ్గా అది చెప్తుండే కానీ ఆమె లోపలికి వచ్చింది. సరిగ్గా ఆ మాట చెప్తుంది, ఈమె లోపలికి వచ్చింది. రాగానే ఇప్పుడు ఏమన్నాడు చూడండి, అంతటా గెహజీ ఆ స్త్రీ ఇదే, ఇలా చూపించాడు, ఆ స్త్రీ ఇదే. అప్పుడే ఆమె డోర్ దోచుకొని లోపలికి వచ్చింది. అప్పుడే గదిలోకి వచ్చేది. సినిమా సీన్ లాగా ఉంది ఇప్పుడు నాకైతే. ఒక సినిమా సీన్ ఎలా జరుగుతుందో అట్లా జరుగుతుంది ఇది. అప్పుడే లోపలికి వచ్చేసింది. లోపలికి రాగానే ఆ స్త్రీ ఇదే, అయ్యా ఈమె ఈ అమ్మాయి ఈమె. ఆ పిల్లోడు వాడినే బతికిచ్చింది ఎలీషా గారు, ఆడే పిల్లోడు అని చెప్పేశాడు. గుర్తుపెట్టుకోండి ఒక మాట, నేను ఇక్కడే చాలు, ఇక్కడి వరకు ఆపేస్తున్నా. నేను ఇక్కడే ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బిడ్డడు పుట్టడం కానీ, బిడ్డడు చనిపోవడం కానీ, బిడ్డడు తిరిగి బ్రతకడం కానీ, 7 ఏళ్ళు ఫిలిస్తీయ దేశానికి కరువులో వెళ్ళిపోవడం కానీ, వచ్చిన తర్వాత ఇల్లు అక్రమ పాలు కావడం కానీ, భూమి అక్రమ పాలు అవడం కానీ, ఇవన్నీ ఆమెకేమన్నా ప్లస్సా? ఆమెకేమన్నా మంచి చేసిందా? పిల్లాడు పుట్టాడు, చనిపోయాడు, మళ్ళీ తిరిగిచ్చాడు, అదొక్కటే ఆమెకు సంతోషం. మరి ఇదంతా జరిగింది, ఇప్పుడు సంతోషం ఆమెకు ఏ సంతోషం లేదు. కానీ దేవుని నియంత్రణలోనే ఆమెకున్నవన్నీ ఉన్నాయి అని చెప్పడం కొరకు ఈ భాగాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. నేను దేవుడు తన నియంత్రణలోనే ఉంచుకున్నాడు. వెంటనే కమిషన్ వేశాడు. ఆ చివరి మాట చదువు, 6వ వచనం. ఆ స్త్రీని అడిగినప్పుడు అంతే, ఒక కమిషన్ ఏర్పాటు చేశాడు. ఆమె సొత్తు అంతా ఆమెకి ఇప్పించాలి. దేశం విడిచినప్పటి నుంచి నేటి వరకు భూమి పండించిన పంట యావత్తు ఆమెకు మరలా ఇప్పించాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! దేవుడు ఎంత గొప్ప దేవుడు! దేవుడు ఎంత గొప్ప దేవుడు! 7 ఏళ్ళు పోగొట్టుకున్నా తిరిగి వచ్చిన తర్వాత, అప్పుడు ఈమె దున్నలేదు, ఈమె పండించలేదు, కానీ వాళ్ళేమో అక్రమం చేసుకొని కొద్ది గొప్ప పండించుకుంటే ఆ పంట కూడా ఈమె ఇంటికి చేరింది. ఇంటికి చేరింది. దేవుని నియంత్రణలోనే ఉంటుంది. నీ సొమ్ము ఒక్కటి కూడా పాడవదు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్నెన్నడూ విడిచిపెట్టడు. దేవునికి నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన, అది ఏదన్నా కానీ, నీ ఇంట్లో మరణమా, నీ ఇంట్లో రోగమా, నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులా, నీ ఇంట్లో మానసిక ఒత్తిళ్ళ, నువ్వు ఏమన్నా కానీ, ఏ అనుభవం నీ జీవితంలో, ఏ సంఘటన జరిగినా నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే అన్నీ ఆయన నియంత్రణలోనే ఉంటాయి. అన్నింటినీ నీకు తిరిగి ఇవ్వగలడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు నీకు సమకూర్చి పెట్టగలడు. మేలు కొరకై సమస్తం జరిగించి పెట్టగలడు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేయగలడు. దట్ ఈస్ గాడ్. అది దేవుడు. ఆ దేవుని నువ్వు నమ్ముకోక, ఆ దేవుని గౌరవించక, ఆ దేవుని సన్నిధిని తల వంచలేక, ఆ దేవుని నిర్లక్ష్యం చేసి, ఆ దేవుడంటే ఇష్టపడక నిర్లక్ష్యం చేసి, ఆ దేవుడంటే కొంచెం కూడా భయం లేకుండా, భక్తి లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు చూడు,
అది దేవునికి మనసు నొప్పించేది, అది దేవునికి గాయం చేసేది, అది దేవుని నొప్పించే మాట. దేవుని సంకల్పంలో ఏదైనా ఆయన స్వాధీనంలో చేసుకొని మనకు సమస్తాన్ని మేలు కొరకు జరిగిస్తాడనే మాట ఎన్నడూ మీరు మర్చిపోవద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇంతకంటే ఏం మెసేజ్ కావాలి మనకి? ఇంతకంటే ఏం మెసేజ్ కావాలో మనకి చెప్పండి? దేవుని విడిచిపెట్టమాకండి, దేవుని నియంత్రణలో ఉండండి, దేవుని ఏర్పాట్లోకి రండి, దేవునితో సహవాసం చేయండి, దైవికంగా పెరగడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దైవికమైన అనుభవాలు మీ జీవితంలో అవసరమని మరోసారి నేను చెప్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభువైన యేసు బబులోన్లో ఆ శేషమే కానీ లేకపోయి ఉంటే మన కొరకు ప్రభు పుట్టుండేవాడా? మన కొరకు ప్రభు సిలువలో ప్రాణం పెట్టుండేవాడా? మన కొరకు ప్రభు తిరిగి లేవకపోతే పునరుద్ధాన నిరీక్షణ మనకుండేదా? పునరుద్ధాన నిరీక్షణ మనకుండేదా? మీరు చెప్పండి. ఇప్పుడు ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి శ్రేష్ఠుడు మన దేవుడు. ఆయన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఆశ్చర్యకరంగా దేవుడు చేస్తున్నాడు. దేవుడంటి కృప మనందరి జీవితాల్లో కూడా అనుగ్రహించునుగాక. మనందరినీ ఆయన ఏర్పాట్లో ఉంచుకొని మన కొరకు ఆయన సమస్తం జరిగించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని బల దగ్గరికి వద్దాం.